ఈ భూమి మీద తెలుగు సినిమా ఉన్నంత వరకు కొన్ని పేర్లు ఎప్పటికీ పక్కకి వెళ్ళవు. అలాంటి పేర్లలో దర్శకుల్లో మనం కనుక తీసుకుంటే దర్శక దిగ్గజం, ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్ గారు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఫిబ్రవరి 19 ఆయన జయంతి. ఆయన కాలం చెంది 2 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం తెలుగు సినిమా అనగానే, తెలుగు సినిమా ఖ్యాతి అనగానే ఇప్పుడు దర్శకుడు రాజమౌళి గారిని అలాగా మనం మాట్లాడుకుంటున్నాము. గతంలో అయితే కనుక ఒక ఫిలిం పర్సనాలిటీ గురించి, దర్శకుడి గురించి, గొప్పతనం గురించి మాట్లాడుకునే వాళ్ళలో ప్రప్రథమంగా దర్శకుడు దాసనారాయణరావు గారు, దర్శకులు కె. రాఘవేంద్ర గారు, దర్శకుడు కె. విశ్వనాథ్ గారు, ఇలాగా చాలామంది పేర్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా అందులో ఒక ఆర్ట్ ఫాము ఇలానే కమర్షియల్ ఫార్మాట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మనం ఆర్ట్ ఫామ్ని అనేక రకాలుగా చెప్పొచ్చు. కులం, మతం, వర్ణం, లేకపోతే అంధురాలు, లేకపోతే చెవిటివారు, ఇలా రకరకాల ప్రయోగాలతో మనం మంచి మంచి కథలను చెప్పొచ్చు అని చెప్పేసి మన ఇంటి పక్కన ఉన్న కథలు, మన చుట్టూ ఉన్న కథలు, మానవ సంబంధాల గురించి అత్యద్భుతంగా తన సంగీతంతో ఓలలాడించిన దర్శకుడు కె. విశ్వనాథ్ గారు. ఉదాహరణకి స్వర్ణకమలం, స్వాతిముత్యం, సాగర సంగమం, శంకరాభరణం, ఈ సినిమాలన్నీ పేర్లు తలుచుకుంటుంటే నిజంగానే ప్రతి తెలుగువాడు కూడా అబ్బా కె. విశ్వనాథ్ గారు ఎంత గొప్ప దర్శకుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవటం. ఎందుకంటే అంతటి గొప్ప సినిమాలను ఆయన ఆ రోజుల్లో అందించారు. ఇకపోతే ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఒక పాతాళ భైరవి సినిమాకి ఒక చిన్న అసిస్టెంట్ లాగా ఆడియోగ్రాఫర్గా పనిచేశారు. అక్కడి నుంచి తోడికోడళ్ళు, చాలా సినిమాలకి, చాలా పెద్ద సినిమాలకు ఆడియోగ్రాఫర్గా వాహిని స్టూడియోలో పనిచేసేవారు. ఆ తర్వాత ఈయనలో ఒక విషయం ఉంది, బాగా నాలెడ్జ్ ఉందని చెప్పేసి గ్రహించిన దర్శకులు ఆయనకి స్క్రీన్ రైటింగ్ మీద అవకాశం ఇచ్చేస్తే చదువుకున్న అమ్మాయిలు అనే ఒక సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా మారారు. తన గురువుగారు దర్శకుడు బోయిన్ సుబ్బారావు గారు ఆయనకి అవకాశం ఇచ్చారు. 1981లోనే మాస్కో ఫిలిం ఫెస్టివల్స్, ఫ్రాన్స్ ఫిలిం ఫెస్టివల్స్, వీటన్నిటిలో పాల్గొని ఇంటర్నేషనల్ తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిన దిగ్దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే కె. విశ్వనాథ్ గారే. అలాంటి కె. విశ్వనాథ్ గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అందుకే ఆయన్ని గుర్తు చేసుకుందామన్న ఒకే ఒక తలంపుతోని ఆయన్ని స్మరించుకుందాం, మన తెలుగు ప్రేక్షకులందరూ ఒకసారి గుర్తుపెట్టుకుందాం, అప్పుడే కె. విశ్వనాథ్ గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిందా అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన్ని గుర్తు చేద్దామని చెప్పేసి ఈరోజు ట్యాగ్ తెలుగు ఒక ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆయన తీసింది ఇప్పటివరకు 53 సినిమాలు మాత్రమే, కానీ ఆయనకు వచ్చిన ప్రపంచ ఖ్యాతి మాత్రం అత్యద్భుతం. అలాగే దర్శకుడుగానే కాకుండా ఎంతోమంది కొత్త వాళ్ళని ప్రయోగాత్మకంగా పరిచయం చేశారు. ఇకపోతే నటుడుగా అన్ని భాషల్లో, చాలా భాషల్లో ఆయన నటుడుగా రంగప్రవేశం చేసి ఎప్పుడంటే ఇది దాదాపు 2000 సంవత్సరం, ఆ టైంలో శుభ సంకల్పం అనే ఒక 1996, 97 ఆ టైంలో శుభ సంకల్పం అనే ఒక సినిమాలో తన తమ్ముడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిర్మాతగా వ్యవహరిస్తే ఈయన అందులో ఒక క్యారెక్టర్ కూడా చేయటం జరిగింది. ఆ సినిమాకి దర్శకుడు కూడా కె. విశ్వనాథ్ గారే. ఇకపోతే కమల్ హాసన్ కెరియర్లోని అత్యద్భుతమైన సినిమాలని చెప్పుకుంటే ఖచ్చితంగా అందులో సాగర సంగమం, స్వాతిముత్యం ఉంటుందని సంగతి అందరికీ తెలుసు. ఆ 2 సినిమాలతో పాటు అనేక సినిమాలు చేశారు వాళ్ళు. అలాగే బాలచంద్ర గారు, దర్శకుడు బాలచంద్ర గారు, వీళ్ళందరి దగ్గర నుంచి కమల్ హాసన్ నా దర్శకులు చాలా గొప్పవారు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అందులో కె. విశ్వనాథ్ గారి పేరు తీయటం అనేది మనం చూస్తూనే ఉంటాం. అంత గొప్ప దర్శకుడు ఆయన. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. అలాగే ఒక నాట్యం పరంగా కానీ, సంగీత పరంగా కానీ మనం ప్రప్రథమంగా మాట్లాడుకుంటే ఒక దర్శకుడికి అంత గొప్ప ఆభరణం వచ్చింది మాత్రం కె. విశ్వనాథ్ గారి వల్లే. అలాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఇకపోతే కమర్షియల్ హీరోలను కూడా తన బాటలోకి తీసుకొచ్చేసి చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ని, స్వయం కృషి లాంటి ఒక సినిమాలో ఒక చెప్పులు కుట్టేవాడి వేషం వేయించిన సాంబయ్య అనే క్యారెక్టర్ ద్వారా, అలాగే ఆపద్ బాంధవుల్లో శివయ్య అనే క్యారెక్టర్తో చేయించిన ఆయనకే చెల్లింది. ఎంత పెద్ద కమర్షియల్ ఫార్మాట్లో ఆ రోజుల్లో ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్లు విజృంభిస్తున్న టైంలో ఎవరు ఏమి చేసినా సరే నా పందాల్లోకే మీరు వచ్చి చేయాలని చెప్పేసి ఆయన ఒక మాట మీద నించొని ఆయన తరహా సినిమాలను మాత్రం ఆయన తెరకెక్కించారు. అంతటి గొప్ప దర్శకుడు ఆయన. ఆయన దగ్గర పనిచేసిన, రచయితగా పనిచేసిన జంధ్యాల గారు చివరి వరకు చేస్తూనే ఉన్నారు. ఈయనతో పాటు పనిచేసిన వాళ్ళు ఎంతోమంది అత్యద్భుతమైన స్థాయికి ఎదిగి
అత్యద్భుతం అంటే ఇంకా అత్యద్భుతమైన స్థాయికి ఎదిగినవారు ఉన్నారు. ఇకపోతే రచయితల్లో వేటూరి సుందరరామూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈయన సినిమా ద్వారానే సిరివెన్నెల అనే ఒక సినిమా ద్వారానే సీతారామ శాస్త్రి తెలుగు సినిమాకి రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఆయన పేరు సిరివెన్నెలగా మార్చుకొని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయ్యారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆయన కెరీర్లో అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈయన్ని నమ్ముకొని ఈయనతోనే సినిమాలు తీసిన సంస్థ ఒకటి ఉంది. ఆ సినిమా సంస్థ పేరు పూర్ణోదయ క్రియేషన్స్. ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన ఏం చెప్తే అదే సినిమా అన్నట్టుగా వాళ్ళ స్నేహం కొనసాగింది. ఈయన కూడా తనకు కంఫర్ట్ ఉన్న ఒక నిర్మాతలతోనే ఆయన పనిచేసేవారు. ఇకపోతే ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా ఆయన్ని గుర్తు చేస్తూ తెలుగు తెర మెచ్చిన బంగారు దర్శకుడు కె. విశ్వనాథ్ గారు అంటూ ఒక డాక్యుమెంటరీని రూపొందించడం జరిగింది. ఆ డాక్యుమెంటరీ పేరు విశ్వదర్శనం. విశ్వదర్శనం అంటే విశ్వనాథుని దర్శనం అందులో ఉంటుంది. ఆయన గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా ఒక డాక్యుమెంటరీని రూపొందించారు ప్రముఖ రచయిత దర్శకుడు జనార్దన్ మహేష్ గారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు విశ్వప్రసాద్ గారు, కూచిపుట్ల గారు ఆ వెబ్ సిరీస్ లాంటి ఒక డాక్యూ డ్రామాని రూపొందించడం జరిగింది. ఈరోజు ఆయనకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. గత 2 సంవత్సరాల కిందటే వారు ఉన్నప్పుడే కె. విశ్వనాథ్ గారు సతీమణి జయలక్ష్మి గారు ఉన్నప్పుడే అది తెరకెక్కించడం జరిగింది. అందుకనే వాళ్ళు కూడా పాల్గొని వాళ్ళకు సంబంధించిన అనేక విశేషాలని ఆ ప్రోమోలో చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించిన 90 నిమిషాల నిడివి గల ఈ డాక్యూ డ్రామా అతి త్వరలోనే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. చూస్తూనే ఉండండి ఇలాంటి విషయాలు, అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది టాక్ తెలుగు. నేను మీ శివ.